మండల పరిధిలోని పలు గ్రామాల్లో తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో పామ్మడ్డ ఊసిరికపల్లి శంకర్ తండా గ్రామాల్లో నిండిన పొలాలను సందర్శించి అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నెముక లాంటివాడని అన్నంపేట రైతును దృష్టిలో ఉంచుకుని ఎండిన పొలాలకు ప్రభుత్వం సహాయం అందియాలని ఎద్దు ఏడ్చిన యాసము రైతు ఏడ్చిన రాజ్యము ఎన్నటికీ బాగుపడలేదన్న సామెత మనవాళ్లు చెప్పకనే చెప్పారు. కనుక ప్రభుత్వం ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని రైతుల తరపున తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంతంగారి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు అక్కమల్ల మైసయ్య, నాగయ్య, మల్లేష్, కుమార్ యాదవ్, నాగమల్ల మల్లేష్, ఆంజనేయులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే మన దేశం వైపులా ఎక్కడ చూసినా కానీ జై జవాన్ జై కిసాన్ అంటున్నారు. జవాన్కి ఉన్నంత సౌకర్యం కిసాన్కి లేదు, రైతుకు లేదు. ఆ జవాన్కి ఏ విధంగా అయితే అన్ని విధాలుగా ఇప్పుడు డ్యూటీలో వాళ్ళ జాబ్ వస్తుంది, వాళ్ళ పిల్లల చదువు వస్తుంది, అన్ని విధాలుగా ఉంది. కానీ మేము 24 గంటలు బురదల పోరాడి ఇదే పంట పండిస్తే ప్రతి దేశం తినే పంట పండించుకుంటూ మేము ఇదే, మాకు ఇంకొక పని లేదు, రాదు. ఎక్కడ పోయినా జాబులు చేయడానికి మాకు లేదు. కనీసం మా పిల్లల్ని చదివించినా కరెక్ట్ జాబులు లేవు. మళ్ళీ మా పిల్లలు వచ్చి కూడా ఇదే వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్టి విషయాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన దేశం కానీ నరేంద్ర మోడీ కూడా కానీ రేవంత్ రెడ్డి కూడా కానీ వీళ్ళు ఈ ఎండిపోయిన పంటల దృష్టిలో పెట్టుకొని మా రైతుకు బీమా కల్పించాలి. ఆ బీమా అనేది ఇప్పుడు చెప్తున్నారు, అక్కడ పోయి చేసుకోమని చెప్తున్నారు. కాదు, ప్రతి ఒక్క ఊరికి బ్యాంకర్లు వచ్చి ఈ బీమా చేసుకోండి అయ్యా, ఈ బీమాకు మీకు ఏమన్నా టైం మిస్టేక్ ఏమైనా జరిగిందంటే మీ ఇంటికి ఒక 10 లక్షల రూపాయలు మీ ఉన్న కుటుంబానికి వస్తుంది అని చెప్పి ఇల్లు తిరిగి బ్యాంకర్లే ఇల్లు తిరిగి వాళ్ళతోటి ఈ బీమా పథకం చేయించాలి. ఇంకొకటి, ప్రతి సంవత్సరం లాగే పంట వేసుకున్నాడు. ఈ సంవత్సరం కూడా రైతులందరూ పంట వేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు మొత్తం పంటలు ఈ టైంకు నోట్లకు వచ్చే టైంలో రైతు ఒక్కొక్క ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయి ఇప్పుడు వాళ్ళు తిండికి లేక వాళ్ళ పిల్లల చదువులు చదివించలేక వాళ్ళు వ్యవసాయం తప్ప ఇంకొక పని తెలియని రైతులు. అలాంటిది ఈ గవర్నమెంటు ఎంబడే స్పందించి సీఎం గారు కానీ వ్యవసాయ సంఘానికి ఏదైతే సంబంధిత అధికారులలో వాళ్ళు ఎంబడే ఇమీడియట్లీ మండల్ వైజ్గా విలేజ్ వైజ్గా వాళ్ళ ప్రతినిధులను పంపించి ఏ రైతు ఎంత ఎండిపోయిందో ఆ రైతుకి ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలి. లేని పక్షంలో పంజాబ్, హర్యానా, గుజరాత్ టైప్లో మేము మా హక్కులను కూడా మేము రోడ్ల పైనకు వచ్చి మేము వండుకొని అక్కడే వంటాం, రోడ్ల మీదనే ఉంటాం. కానీ అలాంటి పరిస్థితి రాష్ట్రం తెచ్చుకోదని మేము అనుకుంటున్నాం, దేశం తెచ్చుకోదని మేము అనుకుంటున్నాం. మాకు రైతులకు ఎంబడే ఈ బాధ తీర్చాలి. ఇలాంటి గడ్డుకాలం పరిస్థితి నుంచి రైతులను కాపాడాలని కోరుతూ మేము మిమ్మల్ని